అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే మీరు మీ వ్యక్తి కోసం రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రజెంట్ ఆలోచనలు ఏంటి అనేది అయితే చూద్దామండి. మీరు లో కాంటాక్ట్లో ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు, ఆనంద సిచ్యువేషన్లో ఉండొచ్చు, లేదు ఒకేగా ఉన్నా కానీ మీ మనసులో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి గురించి మీకు తెలియట్లేదు అనుకుంటే, అలా మీరు కనెక్ట్ అవుతూ ఉంటే ఈ రీడింగ్ మీకోసమే. ఓకేనండి. మ్యారీడ్, అన్మ్యారీడ్, లవర్స్ ఎవరైనా కావచ్చు. మీ కాస్ట్ అడుగుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మర్చిపోకుండా మీరైతే మీ లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. అండ్ హైప్ ఇచ్చారంటే కూడా, హైప్ పాయింట్స్ ఇచ్చారంటే కూడా మరికొంతమందికి సజెషన్ లెక్క అనేది అయితే వెళ్తుంది. మర్చిపోకుండా మీరైతే నాకు ఇచ్చే సపోర్ట్ ఏంటి అంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇదైతే చేయండి ప్లీజ్. యూనివర్స్, ఈ రీడింగ్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఫీలింగ్స్ ఏమున్నాయి వీళ్ళ గురించి చూపించండి. చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఫీలింగ్స్ ఏమున్నాయి వీళ్ళ పట్ల చూపించండి. ఈ రీడింగ్కి ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ తెలియచేయండి వీళ్ళ పట్ల. Two of Pentacles, the Emperor, the Hierophant, Four of Wands, Nine of Wands, King of Wands, Two of Wands, Ten of Swords, Ten of Cups, Two of Swords, the Fool, Eight of Swords, bottom of the deck, Ten of Wands, Four of Pentacles, Ace of Wands, Three of Cups, Two of Cups, ఈ వ్యక్తి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా బర్డన్స్ ఫేస్ చేస్తున్నారు అనేదైతే కనిపిస్తుంది.
మీకు దూరంగా ఉన్నప్పటికీ, లేదు మీకు దగ్గరగా ఉన్నా గానీ సిట్యుయేషన్స్‌ని చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. వీళ్ళపైన రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కువ ఉండొచ్చు. సో, ఈ వ్యక్తి అందువల్ల మీకు టైం ఇవ్వలేకపోవడం ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. కానీ మనసులో మీ పట్ల ప్రేమైతే ఉంది. అండ్ హ్యాపీగా ఉండాలి మీతోటి అనేదైతే ఈ వ్యక్తికైతే ఉంది. అండ్ లివింగ్ రిలేషన్ కూడా కొంతమంది కోరుకుంటున్నారు అనేదైతే కనిపిస్తుంది. మీరు ఇక్కడ లవర్స్ అయితే. సో, ఈ వ్యక్తి మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో ఎందుకు పెడుతున్నారు అంటే తన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల. సో, ఇక్కడ మీ పట్ల ప్రేమ లేదని కాదు, ప్రేమ ఉన్నా కానీ వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో ఎందుకు పెడుతున్నారు అని అంటే ఈ వ్యక్తికి తన చుట్టూ ఉన్న పరిస్థితులు, తన చుట్టూ కొంచెం స్వార్థంగా ఉండడం, కొన్ని సార్లు తనకు నచ్చిన పనే చేయడం, తనకంటూ అది ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే తన వర్క్ అవ్వచ్చు, లేదు ఎక్స్ట్రా మ్యారిటైల్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు రిలేషన్షిప్. సో మీ మధ్య ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో, సో ఈ థర్డ్ పార్టీ కోసము వాళ్ళ మీద ఎక్కువ కేరింగ్ అనేది చూపించుకుంటూ ఇక్కడ మీకు టైం ఇవ్వకపోవడం కానీ, మీతో డిస్టెన్స్ పాటించడం కానీ, ఏదైనా అడిగితే ఇక్కడ నాకు నచ్చినట్లే ఉంటాను అని అనడం కానీ, లేకపోతే గొడవలు పెట్టుకోవడం కానీ అయితే జరుగుతుంది అన్నమాట. ప్రజెంట్ కొంతమంది సిచ్యువేషన్లో వీళ్ళ మెంటాలిటీ ఏంటి అంటే నా మాటే నెగ్గాలి. ఇది వైఫ్ అండ్ హస్బెండ్లో అయినా ఉండొచ్చు, ఎక్స్ట్రా మ్యారిటైల్లో అయినా ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎనర్జీ. సో నా మాటే నగ్గాలి, నేను చెప్పినట్లే మీరు ఉండాలి, నాకు అనుకున్న టైం కుదిరిన టైంలోనే నేను రాగలను, కుదిరిన టైమే మీకు స్పేస్ ఇవ్వగలను, మీతో మాట్లాడగలను అన్నట్లు ఈ వ్యక్తి ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ అయితే తగ్గించుకోరు, అంటే ఈగో యాటిట్యూడ్ అయితే కనిపిస్తుంది. సో తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసము స్వార్థంగా ఉంటూ అక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కూడా ఇక్కడ మీకు తక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు, మీకు సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు. తనకు నచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ మీతో కమిట్మెంట్ అవ్వడం కానీ, మిగతా టైంలో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇటు అటు అనేది తేల్చుకోలేని సిచ్యువేషన్ లో వీళ్ళు ఉన్నారు. అలా ఉన్నా కానీ నాదే పై చెయ్యి అన్న ఆలోచనలు అయితే మీ వ్యక్తి మనసులో కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు, వీళ్ళ మెంటాలిటీ మీకు అర్థం కావట్లేదు, ఏంటి వీళ్ళ పరిస్థితి అనేది మీకు అర్థం కావట్లేదు. అంటే ఈ వ్యక్తి ఎలా అనంటే నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నేను చూసుకోవాలి కదా అని కానీ, లేకపోతే నా వర్క్ బిజీ, నేను వర్క్ బిజీలో ఉన్నాను, సో నాకు టైం ఇవ్వడానికి కుదరట్లేదు అని కానీ ఏదైనా అంటూ ఉండొచ్చు. మీ మనసులో ఉన్న వ్యక్తి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్న వ్యక్తి, ఈ వ్యక్తి ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. మీకు ఒక సైలెంట్ ట్రీట్మెంట్ అయితే డిస్టెన్స్ పాటిస్తారు, మౌనంగా ఉంటారు. ఇక్కడ మీరు ఎన్ని మాట్లాడుతున్నా కానీ మౌనంగా ఉండడం, లేదు అంటే కోపంతో ఉండడం. సో ఏదైనా కానీ ఈ వ్యక్తి మీరు అనుకున్నట్లుగా ఈ వ్యక్తి ఉండకపోవడం, తనకు నచ్చినట్లుగా ఉండడం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఎనర్జీ. మరికొంతమంది సిచ్యువేషన్ లో ఎలా ఉంది అని అంటే ఇక్కడ మీరు సపరేషన్ లో ఉన్న ఈ వ్యక్తి, ఇక్కడ మీరు మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే, సో ఈ వ్యక్తి మ్యారేజ్ చేసుకోవడానికి పెద్దల అంగీకారంతో ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మీతోటి హ్యాపీగా ఉండాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అండ్ ఎవరి సలహాలు సూచనలు అయినా ఈ వ్యక్తి పాటిస్తూ ఉండొచ్చు, వాళ్ళను ఒప్పించి. సో ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని అంటే గౌరవంగా ఉండాలి, ఒకరి దగ్గర మాట పడద్దు, ఒప్పించి చేసుకోవాలి. అండ్ ఇక్కడ తనకు తానుగా నిర్ణయం తీసుకుంటే ఇక్కడ అటు సైడ్ వాళ్ళు బాధపడతారని కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని కానీ, లేదు అలా చేసుకోవడం వల్ల మీరు ఏదైనా ఫేస్ చేస్తారు అవతల వాళ్ళ వల్ల అని కానీ, ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాను అని కానీ ఈ వ్యక్తి కొంచెము కామ్గా ఉన్నారన్నమాట.
సో ఇంపార్టెన్స్ అనేది అయితే ఇవ్వాలి, విలువలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, గౌరవంగా ఉండాలి నలుగురిలోనూ. సో ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టమే, మ్యారేజ్ చేసుకోవాలి, మీతోటి స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి, హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చెయ్యాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. మీతోటి ఒక సంతోషం, గతంలో ఏదైతే హ్యాపీగా ఉన్నారో ఈ వ్యక్తి ఆ హ్యాపీనెస్ కోరుకుంటున్నారన్నమాట. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ, అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కానీ, తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉండిండొచ్చు. అన్నిటినీ ఎదుర్కొని ఇక్కడ మీరే కావాలని కూర్చో ఉన్నారు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ అనేది ఈ వ్యక్తి ఫేస్ చేయాలి. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కానీ, ఎన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్నా కానీ నేను మిమ్మల్ని వదులుకోను అన్న ఆలోచనతోటి ఉన్నారు. ఎందుకు అనంటే ఇక్కడ మీరంటే ఫ్యాషన్, అట్రాక్షన్ ఉంది, లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు, రిలేషన్షిప్ లో ఒక స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు, లైఫ్ లాంగ్ మీ తోడు కావాలి, జీవితం మీతోటి పంచుకోవాలి అనేది అయితే ఈ వ్యక్తికి కోరిక. సడన్ గా నిర్ణయం తీసుకోకపోయినా కానీ ఈ వ్యక్తి ఆలోచించి ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కోసం ప్రయత్నిస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో అందుకే ఇక్కడ మీ దగ్గర టైం తీసుకుంటున్నా కానీ, మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి మీకు దూరంగా ఉన్నా, మీకు ఏదైనా మాటలతోటి మభ్య పెడుతూ ఉన్నా కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేరు. ఎందుకంటే మీ జ్ఞాపకాలు, మీరు చూపించిన ప్రేమ, కేరింగ్ అన్నీ కూడా ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారు. మీ పట్ల ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఉన్న ఎనర్జీ అయితే కనిపిస్తుంది. సో ఈ వ్యక్తికి లైఫ్ లాంగ్ తోడు కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కానీ నేను మిమ్మల్ని వదులుకోను. సో నాకున్న బర్డన్స్ నాకున్నాయి, కానీ ఏంటి చూస్తున్నారా, చాలా బర్డన్స్ అయితే ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఎన్నున్నా కానీ ఈ వ్యక్తి నేను మిమ్మల్ని వదులుకోను అంటే ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే తీసుకురావాలి, ముందులాగా హ్యాపీగా ఉండాలి. ఏదైతే మీ మధ్య ఒక భేదాభిప్రాయాలు, వ్యత్యాసాలు అయితే ఉన్నాయో సో అవి క్లియర్ చేసుకోవాలి అన్న ఆలోచనతోటి ఉన్నారన్నమాట. ఫ్యూచర్ ప్లాన్ అయితే వేస్తున్నారు. ఇక్కడ మీరే కావాలి. తనకున్న 2 ఆప్షన్స్ ఏదైనా కావచ్చు, అది థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేకపోతే తను ఎంచుకున్న వర్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ వ్యక్తి ఏంటి అంటే ఫ్యూచర్ ప్లానింగ్ అయితే ఒక నిర్ణయానికి అయితే రావాలి అనుకుంటున్నారు. ఇష్టం ఉంది మీరంటే. సో ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒక గిల్టీనెస్ అయితే ఉంది ఈ వ్యక్తిలో. ఫాస్ట్ లో మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయాను అన్న బాధ కానీ, మిమ్మల్ని మోసం చేశాను అన్న ఫీలింగ్ కానీ ఈ వ్యక్తికి. అంటే ఇక్కడ తాను ఏదైనా థర్డ్ పార్టీలో ఉండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? ఇక్కడ ఏదైతే 2 ఆప్షన్స్ అనేది ఏదైతే ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకొని థర్డ్ పార్టీని ఎంచుకొని ఒక రిస్క్ లో పడ్డారా? అక్కడ మోసం ఏదైనా జరుగుతుందా? ఏదైనా కావచ్చు. ఈ వ్యక్తి ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నారు, ఒక పెయిన్ అయితే ఉంది. ఈ వ్యక్తి అంత పెయిన్ అయితే పడుతున్నారంట. సో అంత పెయిన్ పడుతున్నారు కాబట్టి ఇక్కడ మీ వాల్యూ అనేది అయితే ఈ వ్యక్తికి గుర్తొస్తుంది. మీ వాల్యూ గుర్తుకు రావడం, ఈ వ్యక్తి ఆలోచనల్లో పడడం, కోలుకోలేని విధంగా బాధపడుతున్నారు, అంత పెయిన్ అయితే ఉంది. అందువల్లే మీ సైడ్ ఒక గిల్టీనెస్ కనిపిస్తుంది. గతంలో ఏదైతే మీకు పెయిన్ ఇచ్చారో సో అంతటి పెయిన్ అయితే ఈ వ్యక్తి పడుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. సో అండ్ మీతోటి హ్యాపీనెస్ కోరుకుంటున్నారు. మీతో గడిచిన జ్ఞాపకాలు, మీతో గడిచిన సంతోషాలు, మీరు ఏదైతే సెలబ్రేషన్స్ చేసుకున్నారో, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ, లేదు ఎక్కడైనా టూర్ వెళ్ళడం కానీ, హ్యాపీగా ఉండడం కానీ, ఒక ఫంక్షన్స్ చేసుకోవడం కానీ,
ఫ్యామిలీతో హ్యాపీగా గడపడం కానీ ఆ జ్ఞాపకాలు అయితే ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారన్నమాట. సో మళ్ళా మీతోటి ఆ జీవితం కావాలి, ఆ సంతోషం కావాలి అన్న ఆలోచనతోటి కనిపిస్తున్నారు. ఇక్కడ పదే పదే మీ జ్ఞాపకాలు అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. నేను మీ దగ్గర ఎంత హ్యాపీగా ఉన్నాను, ప్రజెంట్ అంత బాధ అయితే పడుతున్నాను, ఈ హ్యాపీ కావాలి, నాకు ఈ సంతోషం కావాలి అన్న ఆలోచనతోటి ఉన్నారు. ఉన్న చోట చాలా భావోద్వేగం అయితే అవుతున్నారన్నమాట. ఇటు మీరా లేకపోతే థర్డ్ పార్టీనా, ఒక సందిగ్ధంలో ఉన్నారు అనేది అయితే చెప్పచ్చు. ఒక క్రాసింగ్ లో ఉన్నారు వీళ్ళు, ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. కానీ ఇక్కడ మీ జ్ఞాపకాలు అయితే మర్చిపోవట్లేదు. కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే వీళ్ళ మనసులో ఉంది. ప్రస్తుతం ఒక సెంటర్ లో ఉన్నారు. ఇటు స్టెప్ వేయాలా లేకపోతే ఇటు స్టెప్ తీసుకోవాలా, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది అయితే ఈ వ్యక్తి ఆలోచన అయితే కనిపిస్తుంది. అండ్ ఎలాంటి రిస్క్ అయినా పర్లేదు, రిలేషన్షిప్ లో నేను ఒక స్టెప్ అయితే తీసుకోవాలి, మీతోటి న్యూ బిగినింగ్ చెయ్యాలి అన్న ఆలోచనలు అయితే ఉన్నాయి. చాలా భావోద్వేగం అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. మనసంతా ఇక్కడ మీ ఆలోచనలే కావచ్చు. ఒక నిర్ణయం తీసుకోలేను, ఒకవేళ ఇక్కడ మీ రిలేషన్షిప్ లో రిస్క్ తీసుకుంటే ఇక్కడ నేను ఏదైనా ఫూల్ అవుతానా, మళ్ళా ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది ఎదురవుతాయా అన్న ఆలోచనతోటి ఈ వ్యక్తి కూర్చొని ఒంటరిగా బాధపడుతున్నారు. అంటే పూర్తిగా డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ లో ఈ వ్యక్తి ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. కొంతమంది సిచ్యువేషన్ లో ఇది లవర్స్ అవ్వచ్చు, ఎక్స్ట్రా మ్యారిటైల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఈ వ్యక్తి ఏంటి అంటే, నేను ఏదైనా రిస్క్ లో పడతానా, మళ్ళా నేను ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానా రిలేషన్షిప్ లో అన్న ఆలోచనతోటి కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారన్నమాట. భయాలు సందేహాలు ఉన్నాయి రిలేషన్షిప్ లో. ప్లీజ్ యూనివర్స్, 8 of Swords clarification. Clarification, please. చూసారా, ఈ భయాలు సందేహాలు ఏంటి అంటే మళ్ళీ సేమ్ కార్డు, బాటమ్ ఆఫ్ ద డెక్. గతంలో జరిగిన బాధలు, సిచ్యువేషన్స్, ఒక బౌండరీ అయితే పెట్టుకున్నారు వీళ్ళు. ధైర్యం లేకపోవడం, అది ఫ్యామిలీ వల్ల అయినా ధైర్యం లేకపోతూ ఉండొచ్చు. కానీ ఒక సైడ్ ధైర్యం ఉండట్లేదు, కానీ ఒక సైడ్ మిమ్మల్ని మీ వెనక ఫాలో అవుతున్నారు. మీరేం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, మూడో వ్యక్తుల ద్వారా తెలుసుకోవడం కానీ. సో మీరు ఇక్కడ ఏదైనా స్టేటస్లు పెడుతూ ఉన్నా, లేదు మీరు సోషల్ మీడియాలో ఏదైనా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నా, సో ఎక్కడైనా కానీ ఈ వ్యక్తి ఫాలో అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీరంటే ఒక ఫ్యాషన్ అట్రాక్షన్. మీ పట్ల ఫీలింగ్స్ డీప్ లెవెల్లో ఉండడం, కానీ రిలేషన్షిప్ ఏదైతే ఇక్కడ బౌండరీ పడిందో, సో ఈ వ్యక్తి బాధపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. 5 of Pentacles క్లారిఫికేషన్. ఎందుకంటే లోన్లీనెస్, జరిగిన సిచ్యువేషన్స్, ఏదైతే జరిగిన వాటిని తలుచుకుంటూ బాధపడడం కానీ, ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు, మనీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈ వ్యక్తికి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి తానేదో ఒక బర్డన్ గా ఫీల్ అవుతున్నారు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. తను అనుకుంటే ఒక నిర్ణయం తీసుకొని రావచ్చు, బయటపడచ్చు, కానీ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, భయాలు ఉన్నాయి, ఆందోళన అనేది అయితే ఉంది. వీటన్నిటితో
వీటన్నిటితోటి ఈ వ్యక్తి తన మనసులో నేను చాలా బర్డన్స్ ఫేస్ చేస్తున్నాను, నా లైఫ్ ఇంతేనేమో, ఈ రిలేషన్షిప్ ఇంతేనేమో అన్నట్లు ఒక గిరి గీసుకున్నట్లు ఉన్నారు. ఎందుకు అంటే తన చుట్టూ ఉన్న సమస్యలు కావచ్చు, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపిస్తుంది. అది ఒక మదర్ అవ్వచ్చు, ఒక సొసైటీ అవ్వచ్చు, థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు మీ మధ్య. సో అక్కడ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. మీ మధ్య దూరం ఏదైతే మీ మధ్య జరిగిన గొడవలు కావచ్చు, సో జరిగిన దాన్ని ఈ వ్యక్తి గుర్తుపెట్టుకుంటూ థర్డ్ పార్టీ మాటలు మైండ్కి తీసుకుంటూ, ఆ థర్డ్ పార్టీ మాటలు మంచి వేలో తీసుకుంటే రిలేషన్షిప్ అనేది సజావుగా కంటిన్యూ అవుతుంది. కానీ ఈ వ్యక్తి చెడు వేలో తీసుకునే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తుంది మీ మీద. చెప్పుడు మాటలు ఎక్కువ వినడం కానీ, అవే నమ్మడం కానీ, ఇలా మీ మధ్య డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. దూరం అనేది పెరుగుతుంది. ఇక్కడ ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఉన్నా, వెలుగు ఉన్నా కానీ ఈ వ్యక్తి గమనించట్లేదు. నలుగురు కోసం ఇక్కడ మిమ్మల్ని గుర్తించట్లేదు. మాటలు పడుతున్నారు, ఉన్న చోట బర్డన్స్ అయితే మోస్తున్నారు. వీళ్ళ మీదే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వీళ్ళ మీదే అంతా ఎక్కువ బర్డన్ వేయడం, వీళ్ళొక్కరే కష్టపడడం. సో ఇలా అయితే కనిపిస్తుంది మీ పర్సన్ ఎనర్జీస్. సో అందువల్ల ఈ వ్యక్తి ఒక బాధ అయితే ఉంది. కొంతమంది సిచ్యువేషన్ లో మీకు రియూనియన్ అయితే ఉన్నాయి, అది చెప్తాను. ఇప్పుడు కార్డ్స్ అయితే తీస్తాను. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ కి మనసులో ఉన్న వ్యక్తికి రియూనియన్ ఎప్పుడు, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వీళ్ళతోటి ఎప్పుడు రియూనియన్ చేస్తారు, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తికి వీళ్ళకి రియూనియన్ అవుతుందా చూపించండి. రియూనియన్ చేస్తారా? రియూనియన్ చూపించండి చూసే మా వ్యూవర్స్ కి వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తికి రియూనియన్ అవుతుందా చూపించండి. 9 of Swords, మళ్ళా సేమ్ సిచ్యువేషన్స్. ఇక్కడ మిమ్మల్ని విలువైన వ్యక్తిగా చూస్తున్నారు, మీ కేరింగ్ వాళ్ళకి నచ్చుతుంది. ఇక్కడ మీరు చాలా బర్డన్స్, అంటే ఇక్కడ మీరు కూడా ఎలా అంటే వీళ్ళతోటి పడి కానీ మీరు సింగిల్ గా ఇప్పుడు మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు. మీ మీద మీరు ఫోకస్ పెడుతున్నారు. సో ఇలా ఉన్నా కానీ మీరు తన కోసం వెయిట్ చేస్తారులే అన్న ఆలోచనతోటి మీ వ్యక్తికి అయితే ఉంది. ఎమోషనల్ అవుతున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ మీద ప్రేమ అయితే ఉంది, ఆ ప్రేమని బయటికి చెప్పుకోలేకపోతున్నారు. అండ్ రిస్క్ తీసుకోవాలి అన్న ఆలోచన అయితే ఉంది. ఇక్కడ మీ జ్ఞాపకాలు అయితే ఈ వ్యక్తికి గుర్తుకు రావడం, మీరే తన సొంతము అన్నంత ఫీలింగ్ అవ్వడం, ఎలాంటి ఛాలెంజెస్ అయినా ఎదుర్కోవాలి అన్న ఆలోచన అయితే ఈ వ్యక్తికి కనిపిస్తుంది. యాక్షన్ తీసుకుంటారంటే యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. కొద్దిసేపు కొంతమందికి ఫ్లటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది, ఇంపల్సివ్. కొద్దిసేపు మీరు కావాలి అనిపించడం, కొద్దిసేపు మీతోటి హ్యాపీగా ఉండాలి అనిపించడం, మళ్ళా మీ రిలేషన్షిప్ లో మళ్ళా ఒక కామ్, మళ్ళా మీరు ఈ వ్యక్తి కోసం ఎదురు చూడడం, మళ్ళా లోన్లీనెస్ అయితే కనిపిస్తుంది.
నేనేం చేయలేను, పరిస్థితులు అలా ఉన్నాయి, నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అన్న ఆలోచన, ఆ ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్లీజ్ యూనివర్స్ చూపించండి. రీయూనియన్ ఉందా? చూసే మా వ్యూవర్స్ కి, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తికి రీయూనియన్ ఉందా చూపించండి. ద మూన్, ద మూన్ వచ్చింది చూడండి. ద మూన్ క్లారిఫికేషన్ ప్లీజ్. ఇప్పుడిప్పుడు ధైర్యాన్ని పుంజుకుంటున్నారు మీ వ్యక్తి, ఇప్పుడిప్పుడు ధైర్యాన్ని పుంజుకుంటున్నారు అన్నమాట. మీరంటే ఇష్టం, మీరు చూపించిన ప్రేమ, మీరు వాళ్ళ పట్ల తీసుకున్న రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు. మీతోటి హ్యాపీనెస్ అయితే ఉంటుంది అనేది తన మనసులో ఉంది. మీ దగ్గర నేను ఫుల్ఫిల్ అవుతాను, నేను సంతోషంగా ఉంటాను, మీరు నాకే సొంతము, ఎన్ని పరిస్థితులు ఎదురైనా కానీ మీరు నాకే కావాలి అన్న ఆలోచన అయితే ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వాళ్ళు పెడుతున్న ఇబ్బందులు ఫేస్ చేస్తూ, ఏదైతే మీ మీద చెప్పాను కదా, అంటే ఈ వ్యక్తికి థర్డ్ పార్టీ మాటలతోటి, వాళ్ళ చేష్టలతోటి ఈ వ్యక్తి అక్కడ చాలా బాధపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అందువల్ల మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం ఏదైతే జరిగిందో, ఇప్పుడు మెల్లమెల్లగా ఒక క్లారిటీ, ఒక ఆలోచన అయితే చేస్తున్నారు మీ గురించి. అక్కడెంత ప్రేమ చూపిస్తున్నారు, మీరెంత కేరింగ్ తీసుకున్నారు వాళ్ళకి అనేది ఈ విషయంలో ఆ వ్యక్తికి ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ఇలా రావడం తోటి ఈ వ్యక్తి మెల్లమెల్లగా ధైర్యాన్ని అయితే తెచ్చుకుంటున్నారు, మీ ప్రేమనైతే గుర్తుకు చేసుకుంటున్నారు అనేదైతే కనిపిస్తుంది. ఇది రీయూనియన్ అయితే టైం చూపిస్తుంది ఈరోజు రీయూనియన్. సో మీ వ్యక్తి ఆలోచనలు అయితే ఇలా కనిపిస్తున్నాయండి. ఈ ఎనర్జీ అయితే ఇలా ఉంది మీ వ్యక్తిది. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.